मैं आज निज़ामाबाद ज़िले से आया हूँ। ऑल इंडिया कौमी तंजीम का मैं ज़िले का सदर हूँ। साबिक़ा में गुज़िश्ता साल होने दो, इस साल होने दो, 2022-23 और 23-24 के निज़ामाबाद ज़िले में पोस्ट मैट्रिक स्कॉलरशिप अभी तक सैंक्शन नहीं हुए। इसकी वजह से मैं ये गुज़िश्ता गैसों साल भी नहीं आए, ये साल भी ख़त्म होने को आ रहा। अभी तक हुकूमत फाइनेंस डिपार्टमेंट में पेंडिंग है बोले। उस सिलसिले में आज मैं आकर रेवंत रेड्डी साहब को और ख़ास तौर पे मैं फाइनेंस मिनिस्टर डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का साहब को जाके मिला। मैं मिल के तफसीली बात करा तो उन्होंने कहा कि फाइनेंस डिपार्टमेंट में बात करूंगा बोला। इस सिलसिले में सीएम एडवाइज़र मोहम्मद अली शब्बीर साहब से भी हम नुमाइंदगी करे हैं। मैं ख़ास तौर पे ये बताना चाहता हूँ कि निज़ामाबाद ज़िले में कुछ कम 16,990 स्टूडेंट्स को कुछ कम 22 करोड़ 54 लाख रुपए आना है, क्योंकि हर एक जना तालीमी लिहाज से देखें ये हुकूमत आने के बाद एक उम्मीद जागी, मगर अभी तक जो है सो ये स्कॉलरशिप सैंक्शन नहीं हुई। फिर एक बार मैं अदबन गुजारिश कर रहा हूँ कि मुस्लिम दोस्ती का सबूत दें रेवंत रेड्डी साहब, ये स्कॉलरशिप सैंक्शन करा के। शुक्रिया। ये जो सो निज़ामाबाद ज़िले में टोटल 16,967, उसके लिए 22 करोड़ 54 लाख 23,000 रुपए బాకీ ఇప్పుడు మరి లోపల బట్టి విక్రమ గారికి మేము కలిసిన స్వయంగా డిప్యూటీ సీఎం గారికి కలిసి డీటెయిల్ చెప్పిన మైనారిటీ సమస్య గత 2 సంవత్సరం నుంచి స్కాలర్షిప్ లేదు పోస్ట్ మ్యాట్రిక్, మీరు ఇమీడియట్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రాసి శాంక్షన్ చేయమంటే తప్పకుండా నేను చేస్తా అని హామీ ఇచ్చారు. అదే ఉన్నది సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకొకటి సార్, గవర్నమెంట్కి ఈ మైనారిటీ గవర్నమెంట్ ఉన్నది, ఈ मुसलमानों की हमदर्द गवर्नमेंट है, जल्द से जल्द ये मंजूरी करा के तमाम स्टूडेंट्स को बेचैन होने से बचाए। అన్న చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల్ ఆర్ప్ల గ్రామం. నా పేరు కొండిగారి జంగయ్య, వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాను. అయితే ఇప్పుడు మీ సమస్య ఏముందన్న? మా సమస్య ఏముంది అన్న, పెన్షన్లు 25 తారీఖు నుంచి 1 వరకు ఇస్తున్నారు పెన్షన్లు. ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల జీతాలు ఇస్తున్నారు 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రజాప్రతినిధులు కూడా ఇస్తున్నారు. మాకు కూడా మేమేమంటున్నాం అంటే 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల మా వికలాంగుల పెన్షన్లు ఇవ్వాలని చెప్తున్నాం. నువ్వు కొత్త పెన్షన్లు ఇస్తాను 6,000 రూపాయలు, అది పక్కకు పెట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది, అది కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది, అది మాకు కూడా తెలుసు రాజకీయంగా. దాన్ని మేము డిమాండ్ చేస్తలేము. ఇచ్చే పింఛనే 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. తర్వాత సెకండ్, ఇప్పుడు వస్తలేవా పింఛన్లు? పింఛన్లు ఇస్తున్నారన్నా, ఇస్తున్నారు కానీ 25 తారీఖు తర్వాత ఇస్తున్నారు. అది మేమంటున్నాము 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపల ఇవ్వమని మేము అంటున్నాం. మా డిమాండ్ అది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎట్లా ఇస్తున్నారు మాకు అట్లా ఇవ్వమని చెప్పి మేము మాట్లాడుతున్నాం. లోపలికి పోయినా ప్రజాభవన్ దరఖాస్తు కూడా ఇచ్చిన నేను. దరఖాస్తు కూడా ఏమన్నారు అధికారులు, దాని మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు వికలాంగులు కూడా హాల్ డిపార్ట్మెంట్ అలా అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నారు. వాళ్ళకి పర్మనెంట్ లేవు. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్నిటి హాల్ డిపార్ట్మెంట్లో. వాళ్ళకి పర్మనెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత మూడవది ఏంటంటే ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ బస్సుల వల్ల లేడీస్ ఫ్రీ ఇచ్చినావు, అది సంతోషం. కాకపోతే మా వికలాంగులకు ఎక్కడానికి దిగడానికి ఛాన్స్ లేదు. బస్సుల సంఖ్య పెంచాలని చెప్తున్నా నేను. బస్సుల సంఖ్య పెంచాలి, మమ్మల్ని ఎక్కనివ్వట్లేదు, వాళ్ళు ఎక్కనివ్వట్లేదు, దిగనివ్వట్లేదు. తర్వాత ఒకటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి సిటీ సబర్బన్ ఉంది, ఫ్రీ ఉంది. ఈ 2 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పడ. ఇప్పుడు సొంతం జిల్లా మహబూబ్నగర్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డిది. ఇప్పుడు ప్రజావానికి రావాలంటే అక్కడి నుంచి వికలాంగులు ఒకరోజు ముందే ప్రయాణమై రావాలి. ఇప్పుడు ఆ డిస్టిక్లో ఏముందంటే 100 రూపాయల టికెట్ ఉంటే 50 రూపాయల టికెట్ కొడుతుండు. దాన్ని మొత్తం పూర్తిగా తీసేయమని చెప్తున్నాను నేను, లేడీస్ మాదిరిగా. అంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే వాళ్ళ కోసం మీరు ఏమంటారు? అంత దూరం నుంచి రావడం కష్టమవుతుందని? కష్టమవుతుంది. ఇప్పుడు అవే డబ్బులు ఉంటే భోజనానికైనా అయితే కదా వాళ్ళకు. ఇప్పుడు హాఫ్ టికెట్ 100 రూపాయల టికెట్ ఉన్నాయి, 50 రూపాయలు కొడుతున్నావు. ఆ 50 రూపాయల టికెట్ లేకుండా రద్దు చేసేయి, ఫ్రీ చేసేయి. ఆర్టీసీ వికలాంగులకు ఫ్రీ చేయి, నువ్వు డిస్టిక్లో కూడా ఫ్రీ చేయమని డిమాండ్ చేస్తున్నాను నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి. అది లేని ఎడల ఒకవేళ మా సమస్యల పరిష్కారం కాకపోతే అమరవీరుల స్థూపం దగ్గర అమర నిరాహార దీక్ష కూర్చుంటాం మేము వికలాంగులు. తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ మొత్తం వికలాంగ యూనియన్ మొత్తం అన్ని సంఘాలను కలిసి అమరవీరుల నిరాహార దీక్ష చేయడానికి తయారు మేము. ఇది నేను చెప్పే డిమాండ్. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మేము నమ్మి కూడా ఓట్లు వేసినాం. ఓట్లు వేసి సీట్లో కూర్చుని పెట్టినాం.
కూర్చుంటబెట్టిన తర్వాత మా డిమాండ్లను మా సమస్యలను ఎమ్మటే పరిష్కరించాలి. రైతుల సమస్యలు, వికలాంగులకు కూడా కొంత పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. రాకపోతే ఇప్పుడు ఏముంది, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే విత్తనాలు ఇస్తలేరు. ఆన్లైన్ పాస్బుక్ ఉన్న వాళ్ళకే విత్తనాలు ఇస్తున్నారు, పాత పాస్బుక్ ఉన్న వాళ్ళకి విత్తనాలు ఇస్తలేరు. ఎందుకట్లా మరి? ఎందుకు ఇస్తలేరంటే ఆన్లైన్ కొత్త బుక్ తీసుకురంటాడు ప్రభుత్వం, ఏమో ఆన్లైన్ బుక్ చేయలేదు. మీరు చేయించుకోలేరా మరి? ఆన్లైన్ చేయించినామన్నా, చేయించిన తర్వాత కూడా కొంతమందికి బుక్కులు పంపారు, కొంతమందికి పంపలేదు. ఆన్లైన్ బుక్ లేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు బయట బ్లాక్లో కొనుక్కుంటారు, అది కల్తీ ఇత్తనాలు. అది పంతదా ఎంతదా దేవుడు ఎరిగి. అది ప్రభుత్వం ఇచ్చేదేమో వేరే ఇత్తనం. ఇప్పుడు దాని మీద ఏంటంటే తక్షణమే ఆయన పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా రాలేదో ఫస్ట్ రైతులు, వికలాంగులైనది కాదు, రైతుల సమస్య ఇది. చాలా 30 లక్షల మంది రైతులు ఉన్నారు ఇప్పటికీ. పట్టాదారు పాస్ పుస్తకాలు రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి పట్టాదారు పాస్బుక్లు ఇచ్చిన తర్వాతనే వాళ్ళ మా సమస్య పరిష్కారం. ఇది కంపల్సరీ. ఈ డిమాండ్ మీద మాత్రం మేము కూడా లక్షల మంది వికలాంగులు పట్టాదారు పాస్బుక్లు రాని వాళ్ళం ఉన్నాం. దీని మీద ఎమ్మడే యాక్షన్ తీసుకోవాలి. రైతు ధరణి కమిటీ అని వేసారు. ధరణి కమిటీ ఏమైంది? 4 తారీఖు లోబడిన దీని సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు, అది పోయింది. మరి ఇప్పుడైనా ఏమైనా చేస్తారా, చేయరా? చేయకపోతే మాదేందో మేము చేస్తాం. ఇక మేము అన్ని సంఘాలను కలుస్తాం, వికలాంగుల యూనియన్ అన్ని సంఘాలను కలిసి అసెంబ్లీ ముందు అమరణ నిరాహార దీక్షకు తయారు. మేము అన్ని ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకుంటాం, కుల సంఘాలను కలుపుకుంటాం. పెద్ద ఎత్తున ధర్నా దీతం. మేము అది ఏం చేసుకుంటున్నా చేసుకొని రేవంత్ రెడ్డి అది ఏడికైనా సరే కేసులు పెడతారా, జైలు పంపుతారా, దేనికైనా తయారు. అవసరం కనుక ఎన్కౌంటర్ చెప్తారా చెప్పాను. మేము భయపడవలసిన ప్రసక్తి లేదు. నేను చెప్పేది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు, వికలాంగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం మా మార్గం మీద మేము చూపిస్తాం. ఇక అవసరం అంటే రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మేము ఓటింగ్లో కూడా పాల్గొనాం. మరి మీరే ఓటేసుకోవాలి. నోటకేస్తాం. ఓటు ఏ రాజకీయ పార్టీకి నోటకేసేస్తాం. పోయిన ఎన్నికలలో మీరే గెలిపించుకున్నారు కదా. గెలిపించిన మా సమస్య పరిష్కరించామని కొట్లాడుతున్నాం కదా మేము. ఇప్పుడు ప్రజాభవన్లో దరఖాస్తులు పెడుతున్నాం. ఇప్పుడు వచ్చే 5-6 నెలలు అయింది. సరే ఎలక్షన్ కోర్టు పడ్డది. ఇప్పుడు ఎలక్షన్ కోర్టు అయిపోయింది కదా. ఇప్పుడైనా మా సమస్యలు పరిష్కరించమని చెప్తున్నాను నేను. సమస్యలు పరిష్కరించకపోతే సమస్య ఇంకో తీరు ఉంటుంది కదా. ఇక మా మార్గం మీద మేము చూస్తాం. ఇక అది నేను చెప్పేది రేవంత్ రెడ్డి గారికి. నేను రిక్వెస్ట్గా నేను చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గౌరవించి చెప్తున్నా. నేను మా సమస్యలు పరిష్కరిస్తానని నమ్మకం ఉంది. ఒకవేళ నమ్మకాన్ని మమ్మీ చేస్తే మాత్రం పనిష్మెంట్ మాత్రం పక్కా ఉంటుంది. టీవీ షాప్ ఉన్న చూడు, ప్రధానమంత్రి ఊరు ఆ దవాఖాన పని చేస్తాం. 20 ఏళ్ళ వాడు చెప్తాను, జీతం లేదు, బట్ట లేదు. 2 వందలు చెప్తే ఇప్పుడు 25,000 ఇస్తారు. మా జీవితం బతుకమని చెప్పి కోరుతున్నాం. అంతే, మా జీవితం బతికియాలి. మా పిల్లలు మేము దరఖాస్తు పెట్టుకొని అలా పోతే కాగితాలు ఇచ్చి బట్టి ఇచ్చినాం. ఇక చేస్తారో మరి ఆ దూరం కనపడలేదు, ఇక రాలేదుగా ఇవ్వాలా వస్తే మాట్లాడతాడు. మరి మాట్లాడదాం చూసి కాయిసిపోతే అక్కడే జనాభా దయచేసి తాగి. హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారా? ఎక్కడ? మా పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్. హెల్త్ డిపార్ట్మెంట్లో గత 30 సంవత్సరాల నుండి చేస్తున్నాం. మాకు 75 రూపాయల జీతం నుండి చేస్తాను. గవర్నమెంట్ మాకు సాలని జీతం చేస్తున్నాం. మేము చేసి ముసలి అవుతాం కాబట్టి మాకు రెగ్యులర్గా చేయాలని గవర్నమెంట్ కోరుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 5,200. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తారు మీరు? నేను 30 ఏళ్ళు అయిపోయింది. 30 ఏళ్ళ నుంచి చేస్తుంటే ఇప్పుడు 5,000 వస్తున్నాయి. ఇప్పుడు 5,000 అవుతాయి. దాన్ని రెగ్యులర్గా చేయాలని గవర్నమెంట్ కోరుతాను. అయితే ఇప్పుడు అప్లికేషన్ మార్చిలో పెట్టినాము. మార్చిలో పెడితే మేడం ఏమన్నా అంటే ఇప్పుడు అప్లికేషన్ తీసుకోలేదు, ఆ మార్చిలో ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ కాబట్టి దాన్ని పెండింగ్లో పెట్టినాం. 1 నెల లోపల మేము గవర్నమెంట్ సమాధానం చెప్తుందని చెప్పాను. గవర్నమెంట్ నెల తర్వాత ఏం చేయాలన్నది గవర్నమెంట్ చెప్తుందని మేడం చెప్పింది. అందుకని అప్లికేషన్ తీసుకోలేదు. ఇచ్చాం కానీ తీసుకోలేదు. అంటే అదే ఉన్నది మార్చిలో పెట్టిన, ఆన్లైన్లో పెట్టిందే అది గవర్నమెంట్ దగ్గర ఉన్నది అన్నట్టు. దాన్ని ఇంకా పరిశీలించలేదు. గవర్నమెంట్ పరిశీలించలేదు, ఎలక్షన్లు కోడ్ చేయబట్టి. ఇప్పుడు పెడితే తీసుకోలేదు. పెట్టినాం కాబట్టి అదే ఇప్పుడు ఎలక్షన్లు కోడ్ చేయబట్టి ఆపారు కాబట్టి 1 నెల రోజుల వరకు దాన్ని గవర్నమెంట్ క్లియర్ చేస్తే ఏదో ఒకటి చేస్తుంది అని అన్నాం. నెల తర్వాత అది ఏం చేస్తారో తెలుసుకొని దాన్ని మళ్ళీ మేము ఫాలో అవుతాం. సూరారం నుంచి వచ్చాను సార్. మీ పేరు? చింతపల్లి దాస్. గృహజ్యోతి పథకం, మహాలక్ష్మి
ఆ 3 పథకాలకి అప్లికేషన్ పెట్టాం. ప్రాసెసింగ్లో ఉన్నాయి అన్నారు. ఇంతకు ముందు పెట్టారా? ఇంతకు ముందండి. ఈరోజు మన 200 యూనిట్ల లోపు ఉండడానికి గృహజ్యోతి పథకం ఉంది కదా, దానికి ఫ్రీ అన్నారంటే చూశారు, ప్రాసెసింగ్లో ఉండి నాకు కూడా చూపించారు, చూశా. దీనికి అప్లికేషన్ పెట్టమన్నారు. మాకు గృహజ్యోతి పథకం వర్తించలేదు, మీరు తొందరగా వర్తించాలి అని చెప్పి ఫోన్ చేసి నెంబర్ చేసి ఇచ్చాను సార్. ఐఎమ్ వెరీ సాటిస్ఫాక్షన్. ఓకే, మీకు ఇప్పుడు లోపల మరి రిప్లై మంచిగా బాగా జరిగింది. స్టాఫ్ ఫుల్ కోఆపరేషన్. ఐఎమ్ వెరీ సాటిస్ఫాక్షన్. ఓకే సార్, ఎందుకంటే మీ అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళొద్ది, ఉందా చెప్పాలి సార్. అవును, ఇక ఎవరెవరో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటారు. వెళ్ళాను, 10 నిమిషాల్లో చెక్ చేశారు, వెరిఫై చేశారు. తర్వాత పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏఈ గారి దగ్గరికి వెళ్ళాం, చూశాడు. 3 చూడండి, మీది ఉండి 1500 రూపాయలు ఆడవాళ్ళ పెన్షన్ ఆలస్యంగా ఉంటుంది, సిలిండర్లది కొంచెం లేట్ అవుద్ది, ఇది మాత్రం ప్రాసెసింగ్లో ఉంది, మీకు 15 రోజుల్లో మీకు ఫోన్ అవుద్దండి అన్నారు. అప్లికేషన్లు అన్ని ఇచ్చానండి. వెల్ సాటిస్ఫాక్షన్ సార్. పాలెంపల్లి మండలము, భువనగిరి, యాదాద్రి జిల్లా. ఇంతకుముందు ఊరికొక నయం కానీ రేవంత్ రెడ్డి చంద్రశేఖరరావు తయారు చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఇంటికొక నయం కానీ తయారు చేసిండు కాబట్టి ఈ భూముల సమస్యలు పరిష్కారం చేయడం లేదు కాబట్టి ధరణి పెట్టి దున్నపోతు ఈనింది దూరం అంటే దొడ్డని ఎక్కడ కట్టేయాలంటే దొడ్డే కట్టేయమన్నట్టు ఉంది చంద్రశేఖరరావు ప్రభుత్వం. అందుకే ఈరోజు సచివాలయాన్ని ఊరగొట్టిన ఏ విధంగా ఆయన ప్రభుత్వం కూలిపోయిందో అదే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకురావద్దని ఈ సందర్భంగా ప్రజా దర్బార్కు వచ్చి తెలియపరుస్తున్నాం. ఇంతకుముందుకు రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడేస్తే 3 రోజులలో నీకు న్యాయం చేస్తున్నాడు, ఇంతవరకు అన్యాయం చేసిండు. మాజీ మావోయిస్టులు వాళ్ళకు విలువ లేదు, గుర్తింపు లేదు, గౌరవం లేదు కాబట్టి ఉచితంగా బస్ పాస్ లేదు, పింఛన్ లేదు, ఏది లేదు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు లేదు, ఏ ఇల్లు లేదు. మాకు డీసీఎం ఇచ్చి తీసుకొని అమ్ముకున్నారు. ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, వాయిదాలు కట్టకపోతే అమ్ముకున్నాం అంటే ఇంతమందికి ఎంతోమంది వాయిదాలు కట్టలేదు కదా, వాళ్ళు తీసుకొని ఎందుకు అమ్ముకోలేదు? మేము నల్గొండ ప్రెస్ మీట్ పెడితే 1 కోటి రూపాయలు ఇచ్చారు, మా ఒక్కడికి ఎందుకు ఇవ్వలేదు? వేధింపులు, కక్ష సాధింపులు, కుట్రలు, పగలు, ప్రతీకారాలు తప్ప కానీ ఇప్పుడు పోలీస్ అధికారుల దగ్గరికి పోతే ఆత్మహత్య చేసుకోమంటారు. మాకు అధికారం లేదు, నీకు న్యాయం చేయమంటారు. న్యాయస్థానాల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. మేము జైల్లో ఉన్నప్పుడు న్యాయస్థానం అంటే స్తంభింప చేసినాం న్యాయం కోసం. జైల్లో ఉన్నప్పుడు మనం మెంటల్ హాస్పిటల్ పంపించారు. జైల్లో చదువుకోనికి అవకాశం లేదు, నేరస్తులకే చదువుకోనికి అవకాశం ఉంది. న్యాయ విచారణ ఉన్నోళ్ళకి చదువుకునే అవకాశం లేదు కాబట్టి మేము చంద్రశేఖరరావు దృష్టి తీసుకొచ్చినాము, చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకొచ్చినాము, రాజశేఖర రెడ్డి దృష్టి తీసుకొచ్చినాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి దృష్టి తీసుకొచ్చినాము. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది, కుక్కతో ఒక వంకర అన్నట్టు ఉంది. అధికార, రాజకీయ, వ్యభిచార, వ్యాపార, దోపిడీ పాలక వర్గాలు ఉన్నంత కాలం న్యాయం జరగదని ప్రజల దృష్టి తీసుకొచ్చినాం. మనం ఓట్లు అమ్ముకుంటారు, రాజకీయ నాయకులు దేశాన్ని అమ్ముకుంటారు కాబట్టి మనం ఒకసారి మనం ఓటేస్తే 5 సంవత్సరాలు రాజకీయ నాయకులు మనకు ఓటు విలువ తెలియదు. రాజకీయం వ్యభిచారం అయిపోయింది, వ్యాపారం అయిపోయింది కాబట్టి ప్రజలు ఈ విముక్తి కోసం ఏ విధంగా ఉద్యమాలు నిర్వహించాలి? ఐక్యత లేదు, కులమేమో కూడి బతకనిది, తిండి పెట్టదు. ఈరోజు కులాలతోటే రాజ్యాధికారాన్ని చేస్తారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఎండకు ఎండుకుంటూ వానకు దడుచుకుంటూ చలికి కొనుక్కుంటూ జీవిస్తున్నాం కాబట్టి నాకు న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని ప్రజా దర్బార్ సందర్భంగా ఈ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నాం. ఆత్మహత్య చేసుకోమంటాడా, న్యాయం చేస్తాడని అడగాలని చెప్పేసి మీడియా ద్వారా అడుగుతున్నాం. వరంగల్ నుంచి వచ్చినాం. మున్సిపాలిటీ సమస్య ఏంటి అసలు? మా సమస్య తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ని పక్కన పెట్టారు సార్. సిజీజీ వాళ్ళు, సిడిఎంఏ వాళ్ళు ఎందుకంటే కొత్తగా వచ్చిన విఆర్ఓ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చుకుంటూ మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. తద్వారా దగ్గర ఒక 1200 మంది బిల్ కలెక్టర్ని పక్కన పెట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మా కుటుంబాలు రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి, దయానీయమైనటువంటి పరిస్థితులు మా కుటుంబాలు ఉన్నాయి. తప్పకుండా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కారు తప్పకుండా మాకు పర్మనెంట్ చేసుకుంటూ ఉద్యోగ భద్రత ఇస్తారని మేము ఆశతో ఉన్నాము. తప్పకుండా మాకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చినాం. గత సమస్య ఏంటి అన్న అసలు? కాంటింజెంట్ వర్క్గా రాష్ట్ర తెలంగాణ వ్యాప్తంగా గత 30 సంవత్సరాలు చేస్తాం. గత 30 సంవత్సరాలు చేస్తే మా జీతం ఎంత? 5200 ఇస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి. మా డిమాండ్ ఏంటంటే మమ్మల్ని 2012లో 2006లో పర్మనెంట్ చేస్తా అని జీవో ఇచ్చారు. 2006లో 2012లో మళ్ళీ ఇచ్చారు జీవో పర్మనెంట్ చేస్తా అని. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 2019లో కూడా జీవో ఇచ్చారు పర్మనెంట్ చేస్తా అని. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు ఎంత వస్తుంది జీతం? మరి 5200 వస్తుంది. 5200 వస్తుంది. ఆ 5200కు మా సాల జీతాలకు మేము మా బతుకులు ఆదినాను ఉన్నాను. అంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది వచ్చారు అసలు మీరు? మొత్తం 50 మంది వచ్చాం. 50 మంది బాధితులు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీరు అందరు కలిసి వచ్చారు. అందరు. అది ఇప్పుడు మరి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం. పర్మనెంట్ చేయాలనుకుంటారు. కోరుతాను.
ఇన్నిసార్లు మరి జీవోలు వచ్చినాయి కాదు మరి ఇప్పుడు ఇన్ని ఆ జీవాలకే పరిమితమైంది. ఇప్పటికైనా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తింపి ఇప్పటికైనా పని చేస్తారని పర్మనెంట్ చేస్తారని కోరుతున్నాం. ఇప్పటికైతే అవుతారు అనుకుంటున్నాం. అయితే అని నమ్మకం లోపల పెట్టి లోపల పోయి అప్లికేషన్ ఇచ్చినాం. ఏమన్నారు లోపల? అయితే ఇవరకే గతంలో 3 నెలల కింద ఇచ్చాం. అదే ఉన్నది, అదే ప్రభుత్వం దృష్టికి పోయింది, దాని మీద నడుతుంది. ఒక ఎలక్షన్ కూడా మొన్ననే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ నెల సార్కు చూడండి ప్రభుత్వం దృష్టికి పోతుంది, అప్పుడు ఏమంటారో వినండి అని చెప్పారు. అంటే మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? లోపల బాగానే ఉందా? మంచిగా బాగానే ఉంది చెప్పారు. మా ఫోన్ నెంబర్కి వస్తా అన్నారు, వచ్చింది. బాగానే రిసీవ్ వచ్చిందా? వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. అనుకుంటారు మరి అవుతుందంటారా కాదనుకుంటారా? అయితేనే ఆశతోటి వచ్చింది సార్. మేము గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మేము అర్జీలు పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ రాష్ట్ర లెవెల్గా 500 మంది ఉన్నాం. 500 మందికి పర్మిట్ చేయగలనని ఆ జీవో కూడా వచ్చింది. 212 జీవో వచ్చిన ఆ జీవో ప్రకారం మా అందరికీ పర్మిట్ చేయగలని కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. గతంలో కొద్దిమంది అన్సోషల్ ఎలిమెంట్స్ దాన్ని గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు. దాన్ని మేము కంప్లైంట్ చేయడం మూలాన ప్రభుత్వం గత 3 సార్లు కూలగొట్టడం జరిగింది అక్కడ. అయినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా గతంలో కలెక్టర్ లెటర్ ఇస్తే ఇమీడియట్ స్పందించి కలెక్టర్ గారు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ వచ్చి దాన్ని కూలగొట్టడం జరిగింది. మళ్ళీ దాన్ని ఆధీనంలోకి తీసుకోకుండా మామూలుగా కూలగొట్టి వెళ్ళిపోవడంలో మళ్ళీ ఇప్పుడు అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కొత్త రకంగా ఒక పంతా పుంజుకొని అక్కడ అంటే ఒక రిలీజియస్ స్ట్రక్చర్లు కట్టేసి అంటే దాన్ని ఒక మతం రంగు పులిమి దాన్ని గ్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మేము మళ్ళీ నిన్న అక్కడ మా లోకల్ పోలీస్ స్టేషన్లో అదేవిధంగా జోనల్ కమిషనర్ మున్సిపల్కి మళ్ళీ లా అండ్ ఆర్డర్ డీసీపీకి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మరి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇచ్చినాము. ఈసారి ఇట్లా ఏదో తూతూ మంత్రంగా వచ్చి కూలగొట్టిపోవడం కాకుండా ఈసారి ప్రకటబందీగా దాన్ని మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అక్కడ ప్రభుత్వ బోర్డు బాతి అదేవిధంగా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ ల్యాండ్ని యూజ్ చేయాలని మేము ప్రగతి భవన్లో లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రగతి భవన్లో లెటర్ తీసుకున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఫార్వర్డ్ చేస్తాము, వాళ్ళు మీకు ఇమీడియట్గా మీకు రియాక్షన్ ఉంటుంది తప్పకుండా మేము ఇచ్చేస్తామని చెప్పారు. దాని విధంగా మళ్ళీ ఇంకోసారి వెళ్ళి కలెక్టర్ గారు కూడా కలమని చెప్పారు. ఈ సమస్య ఇది ఎప్పటి నుంచో ల్యాండ్ ఉంది. ఈ సమస్య మాత్రం ఒక 2016 నుంచి జరుగుతుంది. మేము ప్రతిసారి కంప్లైంట్ చేయడం, వాళ్ళు రావడము, కూలగొట్టి పోవడం. కాకపోతే ఏదైతే షెడ్లు అవన్నీ పెట్టిరో వాళ్ళు అవన్నీ తీయట్లేదు. ఈసారి మేము ప్రత్యేకంగా క్లియర్గా సీఎం గారికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఇది ఇట్లా రేట్లతో పాటు తీసేసి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ సైట్ మీద రౌడీలు గుండాలు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి అక్కడ ల్యాండ్ గ్రాబర్స్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకొని ఆ భూమిని మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని దాన్ని ప్రజలకు ఉపయోగపడకుండా డెవలప్ చేయాలని కోరుతున్నాం. 10 ఎకరాలు 20 గుంటలు. ఉన్నోనికి ఇస్తారా? మాకు ఇవ్వచ్చు కదా. 11 సంవత్సరం అయింది మేము ఇల్లు రాయించి అప్లై చేసి. ఎన్ని రోజులు తిరగాలి ఇంకా మేము? తిరిగి మాకు యాస్ట్ వస్తుంది. అంతకు తిరిగి మా డబ్బులు ఖర్చు అవుతుంది కానీ మాకు ఇల్లు వస్తలేదు. ఉన్నోనికి ఇచ్చేస్తుండ్రు, పైసలు ఉన్నోనికి ఇస్తుండ్రు కానీ మమ్మల్ని ఇస్తలేరు. ఏం కారణం ఇది? ఎవరికి రాలేదు సార్. సనత్ నగర్, ఎస్ఆర్ నగర్ అటు వచ్చినాయి కానీ మా సూరారాంకు ఎవరికి రాలేదు. ఇగో మా కొడుకు ఏమో వాడు చెవులున్నాయి, వానికి 4 పిల్లలు. మళ్ళా వాడు సున్నం కొడితేనే తింటాడు. 4 పిల్లలు ఎట్లా బతకాలి సార్ మీరే చెప్పండి. ఇక శివలాల్ నగర్ సూరారాం. ఇప్పుడు లోపల పోయి అర్జీ పెట్టుకున్నాం, మరి ఏమంటారు? లోపల పెండింగ్ లో ఉందట, పేరు ఉందట. ఎన్నోసారి కేసీఆర్ వచ్చినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు రాయించిన, మళ్ళీ ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా రాసిండు. ఇంకా ఎన్ని రాసుకుంటూనే పోతారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వచ్చినాక. ఎన్నోసారి నువ్వు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎన్నిసార్లు పెట్టుకోవాలి. మనము అప్లికేషన్ జమ చేసుకోవాలి కానీ మనకి ఇల్లు దొరకది. మనం ఇంట్లో పోము. ఇంతకు ముందు వచ్చి అప్లికేషన్ అర్జీ పెట్టుకున్నావా? మరి ఇంతకు ముందు వచ్చి ఎప్పుడన్నా ఇక్కడ రాలే సార్. ఆడోలే అక్కడికి ఆఫీస్ కాడ పోయి, ఎమ్మెల్యే కాడ పోయి, ఇక్కడ పోయి మనం పోదాం, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం అన్నాడు. ఎమ్మెల్యే కూడా ఇచ్చినాను, ఎమ్మెల్యే కూడా పనిచేయడు. వివేకానందం ఆయనకి ఇచ్చినాం, సత్యనారాయణకి ఇచ్చినాం. ఈ ఆడోళ్ళు మేము కాంప్లైంట్ మేము ఉన్నాం అంటే వాళ్ళని కూడా ఇచ్చినాం. ఎవ్వరు ఏం పని చేయలేదు సార్, ఎవ్వరు పట్టించుకోలేదు. వాళ్ళ ఇల్లే నింపుకున్నారు.
సార్ మేము ఆ, కాగితాలన్నీ మాకు ఇచ్చింటారు కదా, కాగితాలు ఇంటి కాగితాలన్నీ, పేపర్లు, ఆధార్ కార్డు, విలేజ్ కార్డు అన్ని కాగితాలన్నీ మేము ఇచ్చేస్తాం పోనీ అని తీసుకుపోయి ఖతం. మాకు ఒరిజినల్ కాగితం కూడా లేకపోయి ఏం లేకపోయి మళ్ళీ ఆధార్ కార్డు ఒరిజినల్ ఏం లేవా మీ దగ్గర? మీ అన్ని మొత్తం ఇచ్చేసినాం, ఆ, మొత్తం ఇచ్చేసినాం సార్. నేను ఉంది సార్, ఆ, ఎందుకంటే వానికి 4 పిల్లలు ఉన్నారు, వాడు ఎట్లా బతకాలి, వానికి పింఛన్ లేదు, వాడు ఎట్లా బతకాలి. నేను నా మొగడు చచ్చిపోయి 30 సంవత్సరం అయిపోయింది, 30 సంవత్సరం అయిపోయింది సార్. 30 సంవత్సరం నుంచి నేను ఇళ్ళలో పనిచేసి నాకు చేతన అవుతుందా సార్ చేయనికి? ఇప్పుడు కాదు, నా చేత కాదు. వాడు ఒక్కరోజు చేస్తే 15 రోజులు చేయడు. లోపల ఏమన్నారు మరి ఇప్పుడు పోయి నువ్వు చెప్తే? ఇప్పుడు చెప్తే నీ పేరు ఉంది, ఇంకా 3 నెలల వరకు టైం పడుతుంది అంటున్నాడు. సరే 3 నెలలు కాదు 6 నెలలు కూడా ఆగుతాం, కానీ మాకు ఇచ్చేది ఇవ్వండి, మాకు ఇచ్చేది మాకు ఇవ్వండి. ఉన్నోనికి ఇక ఎందుకు పెడుతున్నాడు? ఉన్నోడు 10 ఓట్లు పెడుతున్నాడా? వాడు 10 ఓట్లు వేస్తుండా, మా ఇంట్లోనే 10 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మా కొడుకుది ఒకటి, నాకొకటి, మా బిడ్డకొకటి, మా అల్లునికి ఒకటి, ఇంకో బిడ్డకొకటి, ఇంకో అల్లునికి, ఇంకో బిడ్డకు, ఇంకో అల్లునికి, అందరికి ఉంది. మా ఇంట్లోనే 10 ఓట్లు ఉన్నాయి. ఇల్లు రాపించింది నేనే, మాకు లేదు అని. ఇక వాడు ఏమో చెవులిన రావు, వాడు ఎట్లా బతుకుతాడు సార్ మీరే చెప్పండి. వికలాంగులకు పింఛన్ వస్తే అప్లికేషన్ పెట్టుకోలేరా? పెట్టుకోలేడు సార్, వాడు పెట్టుకోలేడు. పెట్టుకోవాలి కదమ్మా మరి అది. ఇప్పుడు వాడికి పెట్టాలి. ఇప్పుడు నేను మా ఇల్లు వచ్చినప్పుడు పెట్టుకుందామని చూస్తున్నాను. 5 ఓట్లు ఎన్ని కొడుతున్నాయి మా ఇదే ఒకదాన్ని, 5 ఓట్లు మాయే, 5 ఓట్లు పడగానే పడుతున్నాం. కానీ ఏం చేయాలి, పిల్లలకే చేస్తున్నట్టు కిరాయిలు కట్టి కట్టి బాధపడుతున్నాం సార్. రాపించినాం అన్ని కాగితాలు అన్ని మా బస్సులో ఒక లీడర్ ఉన్నది, ఆమె తీసుకుపోయి ఇచ్చేస్తాను తీసుకుపోయింది. అన్ని ఏముట్లో ఏం లేదు, నేనేం చేయాలి, ఇచ్చేసినా అయిపోయాయి, నేను వద్ద అయిపోతుంది అయిపోయింది. ఏం చెప్పాలి, ఇక నేను ఏం చెప్పాలి? మళ్ళీ కొద్ద ఆధార్ కార్డులు అవి రేషన్ కార్డులు అన్నీ తీసుకొని వచ్చి జిరాక్స్ తీసుకొని వచ్చినాం. మళ్ళీ నేను ఏం చేయాలి, ఒరిజినల్ కార్డులు అన్నీ తీసుకుపోయి నాకు ఇట్లా అవుతుందని తెలియలేదు సార్. వస్తాయేమో అని నేను ఇచ్చేసిన, నాకు ఇట్లా తెలియదు, ఇట్లా వస్తాయి, ఇట్లా మోసం అయిపోతే తీసుకొని పోయినా అంటుంది. ఇచ్చిపోయిందో ఇచ్చిందో ఇవ్వలేదు, అంతే. ఏంది నాకు ఏం చెప్పాలి? నా దగ్గరికి రాని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగారం మున్సిపాలిటీ నుంచి వచ్చామండి. ఇక్కడ మా యొక్క 5 కాలనీలకు సంబంధించిన 40 ఫీట్ రోడ్డు అని కబ్జా చేశారండి. ఎవరు కబ్జా చేశారు? పాపిరెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశాడు మా రోడ్డును. అయితే ఈ విషయం మేము గత కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత కమిషనర్ గారు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కమిషనర్ కూడా మేము రిప్రజెంటేషన్ కాగితాలతో సహా డాక్యుమెంట్తో సహా ప్రూఫ్లు ఇప్పించాము రోడ్డు అని చెప్పి, కానీ అది రోడ్డు అనేటువంటి పర్మిషన్ కమిషనర్ గారు ఇచ్చారు. అది దాంట్లో క్లారిటీగా డాక్యుమెంట్స్ ఉన్నా కూడా అవినీతికి మరిగి అయినా ఆ కబ్జాదారుడు దగ్గర ఆయన అవినీతికి మరిగి ఆ రోడ్డును కబ్జా చేసుకున్నాడు. ఇది చాలా మేము 10,000 మంది పబ్లిక్ బాధపడుతున్నాం ఆ రోడ్డు లేకుండా. ఎందుకంటే మా 5 కాలనీలకు ఉన్నది ఒకటే 40 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డును ఆయన కమిషనర్ గారు స్వయంగా వచ్చి చూసి కూడా పర్మిషన్ ఆయన ఇచ్చి రోడ్డు అని చెప్పి మళ్ళీ తెల్లవారి ఆ కబ్జాదారుడితో కలిసి రోడ్డు వేయలేదండి. రోడ్డు వేయకుండా రోడ్డు అని పర్మిషన్ ఇచ్చాడు ఆయన. రోడ్డు అని పర్మిషన్ ఆయనే ఇచ్చాడు. ఎందుకంటే రోడ్డుకు పక్కన ఒక 30 నెంబర్ ప్లాట్ ఉందండి. ఆ ప్లాట్ లో పర్మిషన్ ఇచ్చారు, బిల్డింగ్ కూడా కట్టుకున్నాడు ఆయన, దాంట్లో రోడ్డు ఉందని ఇచ్చారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత రోడ్డు అనేది ఉండాలి కదా పర్మిషన్, మీ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము. అది ఆయనకి తెలిసినా కూడా కమిషనర్ గారికి ఏమి ఎరగనట్టుగా ఆయన్ని రాత్రి కబ్జా చేసిన పిలిపించుకొని అంతా దాంట్లో డబ్బులతోటి వాటితోటి కొనుక్కొని ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. తర్వాత మా ఏరియాలో కూడా నాగారం లేఅవుట్లో దీని ఏరియాలో కూడా కమిషనర్ గారి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆయన అక్రమ నిర్మాణాలు చేయించడము, డబ్బులు వసూలు చేయడము ఇదే కార్యక్రమం ఉంది, కానీ పబ్లిక్ న్యాయం చేస్తలేదు. గతం బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఉన్నటువంటి అధికారి ఇప్పుడు కూడా వచ్చి పబ్లిక్ ను సఫర్ చేస్తున్నాడు. ఇది మాకు సమస్య 2-3 సంవత్సరాలుగా ఉందండి. ఇది అయితే 2-3 సంవత్సరాలు ఆయన గోడ పెడుతున్నాడు, మేము కూల కొడుతున్నాం కాలనీ వాసులం వచ్చి. అది కమిషనర్ గారు చూశాడు కూడా, చూసి రోడ్డు అని ఆయనే ఒప్పుకొని మాత్రం తీయడు. ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్లు లొంగి డబ్బులకు దాసోహం అయ్యి ఎవరైతే కబ్జా చేశాడో ఆయన పక్కన ఉండి మాకు అన్యాయం చేస్తున్నాడండి. ఇది ఇద్దామని మేము ఇక్కడికి వెళ్ళామండి. మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అలానే మా మినిస్టర్ గారు సీతక్క గారిని కూడా కలిసాము. ఆమె స్పందించారు ఈ సబ్జెక్ట్ మీద. తప్పకుండా మా న్యాయం జరుగుతుందని మేము ఇంత దూరం వచ్చామండి. నా పేరు వరాలండి. హైదరాబాద్ నుంచి తుకరాం గేట్. అయితే సమస్య ఏంటంటే భూమి సమస్య మాది. అయితే మా తాత పేరు మీద
9 ఎకరాలు ఉండే. అయితే మా అమ్మ పేరు మీద 3 ఎకరాలు చేసిండు. ఎక్కడ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ రాగిర బాలంపల్లి మండలం విలేజ్. అయితే మా అమ్మ పేరు మీద 3 ఎకరాలు చేసిండు. మా పెన్ని మీద 3 ఎకరాలు చేసిండు. మా అమ్మమ్మ పేరు మీద 3 ఎకరాలు చేసిండు. చేస్తే అయితే ఇంకొక సాదుకున్నాడు. సాదుకున్నాక ఆయనకి 1.5 ఎకరం రాసిచ్చిండు. ఏదా మా అమ్మమ్మ దానికెళ్ళి మా అమ్మమ్మ దానికి 1.5 ఎకరం రాసిచ్చినాక ఇంకా 1.5 ఎకరం ఉంటది కదా. 1.5 ఎకరం ఉన్న ఆ 1.5 ఎకరం మా పిన్ని ఏం చేసిందంటే ఆ ఎకరము దొంగతనంగా మా ఒకటే బిడ్డను రాపించుకొని మా అమ్మ లేదని చెప్పి రాపించుకుంది. ఆమె పేరు మీద రాపించుకుంది. అయితే ఎంఆర్ఓ ఎట్లా రాశాడు? మా అమ్మ లేనిది. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎట్లా రాశాడు? భువనగిరి రోడ్ ఎట్లా రాశాడు? యాదగిరి డిస్టిక్ ఎట్లా రాశాడు? చెప్పండి, మీరే పరిష్కారం చెప్పండి. దీని మీద కేసు వేయాలి. భువనగిరి కేసు వేయాలి. భువనగిరిలో కేసు వేయాలి. ఇంకేం జరగలేదు. కంప్లైంట్ అయితే ఇచ్చాము. భువనగిరి. అయితే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు రారంటున్నారు. అయితే మేమేమన్నామంటే అదేమంటారు ప్రూఫ్ పంపించమన్నాం. అయితే వాళ్ళు రారంటున్నారు చెప్పి. ప్రూఫ్ ఉందా? మీ ల్యాండ్ మీ పేరు మీద ఉంది. మా తాత మాకు రాసిచ్చిన 3 ఎకరాలు ఉంది కదా. అయితే మా తాతకి వాళ్ళకెళ్ళి 1.5 అమ్మేసిండు మా చెల్లెపల్లికి. అది కూడా వీళ్ళు చెప్తే అమ్మేసిర్రు. వీళ్ళు దొంగలు. వీళ్ళు ఎవరు? మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు ఎకరం రాపించుకోరు. ఆ ఎకరం మాకు రావాలి. ఇప్పుడు ఆ ఎకరంలో మీకు రావాలని చెప్పేసి లోపలికి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు అంటున్నాం. అది పేపర్స్ కావాలంట. పేపర్ చేయలే, నేను డాక్యుమెంట్ చేయలే. మొత్తం డాక్యుమెంట్ తెమ్మని చెప్పారు. డాక్యుమెంట్ తెస్తే అటాచ్ చేసి అది పిఎస్ కంప్లైంట్ అన్నా లేకపోతే కోర్టులో అన్నా కంప్లైంట్ ఇస్తా. మా పిన్ని మీద కేసు కావాలి కంపల్సరీ. మా పిన్ని మీద మా బాబాయ్ మీద కంపల్సరీ కేసు కావాలి. ఈ ఎకరం భూమి ఏదైతుందో అది మాకు ఆమెకు 1/2 ఎకరం, అదే మాకు 1/2 ఎకరం రావాలి. ఇది అన్యాయం కాదు, న్యాయంగా రావాలి. చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇప్పుడు నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుని చంద్ర శ్రీనివాస్ ముదిరాజు మాట్లాడుతున్నా. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి గాజూర్ రామారం సర్వే నంబర్ 23లో జరుగుతున్నటువంటి చెరువులు కుంటలని కబ్జా చేసి రాత్రి మట్టి నింపి అక్కడ కొంతమంది కబ్జాదారులు ఆ యొక్క ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ పేద ప్రజలకు అమ్ముతూ అక్కడ కోట్ల రూపాయలు గడించడం జరుగుతూ ఉంది. అది అన్యాయము. పేద ప్రజలకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలని చెప్పి గతంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఎంఆర్ఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎవరు అది కబ్జా చేసిన వాళ్ళు? స్థానికంగా ఉన్న కొంతమంది కబ్జాదారులు. దానికోసం గతంలో పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు కేసులు అయినాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ ఉన్నది. వారు కబ్జాదారుల పట్ల ఎటువంటి చర్య తీసుకోవడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను గతంలో ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా నేను ఇది ఇవ్వడం జరిగింది. కానీ నేటి వరకు దాని మీద చర్య తీసుకోకపోవడం పట్ల భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఈ యొక్క కబ్జా పైన చర్యలు తీసుకోవాలని చెప్పి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమన్నారండి? ఇప్పుడు కంప్లైంట్ పెట్టిన తర్వాత లోపల మన నోడల్ అధికారి మేడం దివ్య గారికి నేను కలవడం జరిగింది. మేడం దృష్టికి కూడా నేను ఈ సమస్య తీసుకురావడం జరిగింది. చిన్నారెడ్డి గారు కూడా ఉన్నారు. వారి సమక్షంలో నేను మేడం గారితో మాట్లాడాను. వారి సమస్య మీద స్పందించారు, సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను వెంటనే నేను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాను. ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ రోజే మీకు సమస్య పైన దృష్టి పడే విధంగా చూస్తానని చెప్పడం జరిగింది. సార్ మీ పేరు? నా పేరు రవీందర్ రెడ్డి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రిటైర్డ్. ఇక్కడ బోయినపల్లిలో ఉంటాను. నేను బోయినపల్లిలో ఉంటా. 2 years కింద నేను అప్లికేషన్ ఇచ్చిన. నేను 2009లో రిటైర్ అయినప్పుడు నాకు ప్రమోషన్ వచ్చేది రాలేదు. నేను రిటైర్ అయినాక నా జూనియర్లకు ఇచ్చిన నా పోస్టే నా జూనియర్లకు ఇచ్చి నన్ను రిటైర్ చేసి ఇప్పుడు వాళ్ళు కూడా రిటైర్ అయినాకనే ఇచ్చిండ్రు. వాళ్ళకి కూడా రిటైర్ అయినాక ఇచ్చి వాళ్ళ పెన్షన్ ఎన్హాన్స్ చేసిండ్రు, రివైజ్ చేసిన
ఏరియర్స్ ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. ఇప్పుడు నాకు ఏమని చెప్తున్నా, నాకు కూడా అదే పెన్షన్ ఇవ్వాలి, రివైజ్ చేయాలి, నాకు కూడా ఏరియర్స్ ఇవ్వాలి, అసిస్టెంట్ కమిషనర్ గా రిటైర్ చేయాలి. నన్ను కూడా అప్లికేషన్ పెట్టారా 2.5 years కిందనే పెట్టాను, పని కాలేదు. కమిషన్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ కి ఇచ్చిన, స్పెషల్ సిఎస్ టు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చిన, అక్కడ కాకుంటే అందుకే ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చినాయి ప్రజాభవన్ లో. అది మరి రెస్పాన్స్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ అంటే మంచిగా చూస్తాము, మేము వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తామని అంటున్నారు. ఎక్నాలజ్మెంట్ అయితే ఏమి ఇస్తలేరు. అంటే కంప్లైంట్ తీసుకున్నట్టు మీరు? కంప్లైంట్ తీసుకున్నట్టు అంతే తీసుకున్నారు, కానీ ఎక్నాలజ్మెంట్ లేదు. మీకు మెసేజ్ వస్తుంది అన్నారు, మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాకుంటే రేపు వచ్చి అడిగితే ఫోన్ నెంబర్ చెప్తే మీకు మళ్ళీ మెసేజ్ వస్తుంది అని అన్నారు. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? మా పేరు పులి లక్ష్మి అండి, స్టేట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ ప్రెసిడెంట్. మా ప్రధాన డిమాండ్ ఒకటే అండి, ఈ రాష్ట్రంలో జిఎస్టీ అనేది ఎవరికి కడతారు అంటే వస్తువుల మీద కడతారు, ఇంకా ప్రాపర్టీస్ మీద కడతారు, సర్వీస్ ట్యాక్స్ ఇంకా దేని మీద కడతారు. కానీ రాష్ట్రంలో మనుషుల మీద ట్యాక్స్ కడుతున్న ఏకైక మనుషులు ఎవరున్నారంటే రాష్ట్రంలో పనిచేస్తున్న 150,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులే. మా మీద 18% గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది. మరి మేము ఎవరం, మనుషులం కాదా? మమ్మల్ని గుర్తించండి, ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి. ఆ 18% అంటే సుమారుగా 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు మీరు, అలాగే వాళ్ళ కమిషన్ రూపంలో 1,000 రూపాయలు పోతూ ఉంది. ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తే మాకు 5,000 రూపాయలు, వాళ్ళకి ఇచ్చే 5,000 మాకు వస్తాయి. మేము ఇంకా మంచిగా పనిచేయగలుగుతాం. 13,000 రూపాయలతో చాలని జీవితాలతో మేము బతకలేకపోతున్నాము. ఈరోజు ఏ ధరలు చూసుకున్నా కిరాయిలు కూడా వచ్చే పరిస్థితి, కిరాయిలు కూడా కట్టలేక ఆర్థిక బాధతో బతకలేస్తున్నాం. ఎందుకంటే 10-20 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం. ఇక మేము ఇప్పుడున్న తర్వాత మేము బయటికి పోయి పని చేయలేము. మాకు ఎందుకంటే మా వయసు 34 ఏళ్ళు దాటిపోయిన తర్వాత మేము ఎక్కడ పని చేయగలుగుతాం ఇప్పుడు వెళ్ళి? అంటే ఈ డిపార్ట్మెంట్లోనే పని చేయాలి. మరి కనీసం మా పక్క సీట్లో ఉన్నటువంటి వాళ్ళకు పని చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు జియో నెంబర్ 17 ఇచ్చింది. ఏమని ఇచ్చింది? పక్కనే పనిచేస్తున్నటువంటి 2 వ్యక్తులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి కదా, వీళ్ళకి ఎందుకు తక్కువ చేస్తారని చెప్పి కూడా సుప్రీంకోర్టు జియో ఇచ్చినా కూడా గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఒకవేళ అది అమలు చేసినట్టయితే ఈరోజు మా జీవితాలు 25,000 నుంచి 30,000 రూపాయలు వచ్చాయి. అంటే ఏఎన్సీ విధానాన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు జీవో అమలు చేసినట్టయితే, 17వ నెంబర్ జీవో అమలు చేసినట్టయితే సుమారుగా మాకు 8 నుంచి 10,000 రూపాయలు జీతాలు పెరుగుతాయి. అంటే కనీసం కొంచెమన్నా మా ఆర్థిక అప్పులు పోయి మేము బతకగలుగుతాం. అలాగే ఈరోజు భద్రత అనేది లేదు, ఉద్యోగ భద్రత. ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తూ ఉన్నారు ఉద్యోగంగా. చాలామంది చాలా డిపార్ట్మెంట్లలో 1,000 మంది పోతాం. ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ రిక్రూట్మెంట్ జరుగుతున్న క్రమంలో కొత్త వాళ్ళు వస్తున్నారు. మరి వచ్చే క్రమంలో కూడా మమ్మల్ని తీసేస్తూ ఉన్నారు. అంటే మాకు భద్రత లేదు. అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఒక చట్టబద్ధత తీసుకురండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే ఒక చట్టబద్ధత ఇచ్చినట్టయితే, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా చట్టబద్ధత ఇచ్చారో మాకు కూడా ఒక చట్టబద్ధత ఇస్తే మేము 6 లక్షల పైన కుటుంబాలు ఉన్నాయి, మీ అందరం కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పి ఈ ప్రజావేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం.